హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. ఈ రోజు వర్క్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలతో పాటు హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఏ విధంగా కప్ సైజ్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఎక్కడ క్లాత్ అనేది పెంచాలి అండ్ క్రాస్ కటింగ్ లో కాకుండా స్ట్రైట్ కటింగ్ లో మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ పార్ట్ తీసేసుకున్నాను అండ్ దాంతో పాటు దీన్ని తడి పారేసేస్తాం, అది మీ అందరికీ తెలిసిందే. సో రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అండ్ అలాగే ఈక్వల్ చేసుకోవాలి, ఈ రెండు గోటంచులు కూడా సమానంగా చేసుకోవాలి అండ్ అలాగే ఈ సెంటర్ దగ్గర కూడా ఈక్వల్ గా చేసుకోవాలి. ఈ ఫస్ట్ మెజర్మెంట్స్, ఈ మెజర్మెంట్స్ లో ఫస్ట్ వన్ హైట్ 14 ఇంచీల హైట్, అందుకని ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఎక్కువ తక్కువలు ఉంటే కొద్దిగా ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే, క్లాత్ వేస్ట్ అయినా పర్లేదు, కట్ చేసి తీసేయండి. ఈ చిన్న క్లాత్ కోసం కూర్చుంటే బ్లౌజ్ అంతా చెడిపోద్ది. అందుకని ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీసేసిన తర్వాతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి సో కింద ఏదైతే లైన్ తీసారో, లేదంటే ఆ లైన్ కి ఒక 1/2 ఇంచి క్లాత్ కూడా వదిలేసేయండి, తప్పులేదు. ఎందుకంటే నడుము దగ్గర స్టిచ్చింగ్ కోసం అనమాట, నడుము మొక్క అటాచ్ చేయడం కోసం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా 15 ఇంచీలు 14 ఇంచీలు 14 ఇంచెస్ హైట్. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 10 × 12.5 అని ఉంది. 10 × 12.5 14 - 12.5 చూసుకుంటే 2 ఇంచులు షేప్ బెల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే చెస్ట్ హెవీగా ఉండే వాళ్ళకి చెస్ట్ బరువుకి ఫ్రంట్ పార్ట్ కిందకు వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ మీరు పొడుగ్గా కరెక్ట్ హైట్ లోనే పెట్టారు, అయినా కానీ పైకి లెగుస్తుంది. సో ఇది ఫస్ట్ రీజన్, బ్యాక్ పార్ట్ పైకి లెగడానికి కారణం హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి చెస్ట్ బరువుకి ఫ్రంట్ కిందకి లాగుతుంది, బ్యాక్ పైకి ఎత్తుతుంది. అండ్ లూజ్ లేకుండా టైట్ గా వేసుకుంటే పర్వాలేదు, కానీ కొంతమంది లూజ్ ఉంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతాయి బ్యాక్ పార్ట్ వైపు. అందుకోసం ఈ వీళ్ళకి చేయాల్సిన చేంజ్ ఏంటంటే, ఏదైతే హైట్ ఉందో ఆ హైట్ ను కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే మీరు పెట్టాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువే పెట్టాలి తప్ప తక్కువ పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ వన్ ఇదిగోండి, స్ట్రైట్ గా డ్రా చేసా. 14 ఇంచులే నాకు కావాల్సింది, 14.5 పెట్టాను. అండ్ అలాగే కింద ఒక 1/4 ఇంచీ క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టా. సో టోటల్ గా ఆల్మోస్ట్ 15 ఇంచీలు వచ్చేసింది. ఒక 1/4 ఇంచీలో ఒక 1/4 ఇంచీ తక్కువ, గానీ 15 ఇంచీల దగ్గర దగ్గర వచ్చింది. నాకు ఎంత కావాలి? 14 ఇంచీలే కావాలి. నేను ఎంత పెట్టాను? 15, అంటే పావు తక్కువ 15 ఇంచీల వరకు నేను పెట్టుకున్నాను. ఎస్. అండ్ దీని తర్వాత నెక్, ఇందులో బ్లౌజు డీప్ నెక్ ఆర్ బోట్ నెక్ లో ఇక్కడ నాకు వచ్చింది వర్క్ బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజ్ లో కూడా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది డీప్ నెక్ ఆర్ బోట్ నెక్. ఇక్కడ డీప్ నెక్, నెక్ ఎప్పుడు కూడా షోల్డర్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి షోల్డర్ తగ్గించుకొని తీసుకోవాలి డీప్ నెక్ లో. ఇది కూడా చాలా సార్లు చెప్పాను కదా. సో ఇక్కడ రెగ్యులర్ గా నార్మల్ గా అక్కడ ఎంత షోల్డర్ ఉన్నా మనం ఎంత తీసుకోవాలి? 15 ఇంచీలే తీసుకోవాలి. 11 ఇంచీలే తీసుకోవాలి. అక్కడ ఎంత ఉంది? 15 ఉంది. నేను ఎంత తీసుకుంటున్నాను? 11 ఇంచీలు తీసుకుంటున్నా. ఓకే. సో ఈ 11 ఇంచెస్ లో ఈ మార్కింగ్ అంటే సెంటర్ నుంచి ఇలాగ 5.5 ఇంచీలు, 11/2 ఎంత? 2 భాగాలుగా విడిపోతుంది అనమాట షోల్డర్. అందుకని 5.5. ఈ 5.5 మార్కింగ్ వేసిన తర్వాత 1, 2, 3 ఎగ్జాక్ట్ గా 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ వదిలేసి, ఇక్కడ ఈ సెంటర్ లో ఉన్నది నెక్ విడ్త్. ఇది నెక్ డీప్ మాత్రం వర్క్ లో ఎంతైతే డీప్ ఉందో ఆ డీప్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి. ఇదిగోండి, ఇప్పుడు నేను పై నుంచి 10 ఇంచీలు పెడుతున్నాను, లేదంటే 9.5, 9.5 పెడదాంలే. ఇదిగోండి ఇక్కడ నుంచి, ఎందుకంటే పైన ఇక్కడ ఖర్చులు కలుపుతాం కదా, అండ్ ఇక్కడ కలిపేటప్పుడు కూడా ఖర్చు లెవెల్స్ ఇలాగే, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/4 ఇంచిని ఎక్స్ట్రా సొద్దు. రైట్. అండ్ ఇక్కడ నుంచి కిందకి కరెక్ట్ గా 2.5, పైన 2.5, కింద 2.5. కానీ డ్రా చేసుకోవచ్చు, కానీ నెక్ కట్ చేయకూడదు. మరి నెక్ ఎక్కడ కట్ చేయాలి? స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజెస్ కుట్టుకునే విధానం ఏంటంటే, ఈ వర్క్ మీద ఈ లైనింగ్ పార్ట్ పెట్టి నెక్ మొత్తము కూడా స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు అవుట్లైన్ ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచి అప్పుడు కట్ చేసి లోడింగ్ చేయాలి. అంతే తప్ప ముందుగా ఇక్కడ నెక్ కట్ చేసి దీనికి క్యాన్వాస్ పేపర్ లో ఇంకోటి యాడ్ చేసుకుని ఇక్కడ తీసుకెళ్లి అటాచ్ చేసిన ఉపయోగం ఉండదు. రైట్. ఓకే. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఏది షోల్డర్ దగ్గర నుంచి కిందకి మనం చూసుకునేది ఆర్మ్ రౌండ్. అండ్ ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచీలు. సో ఫార్ములా ప్రకారం ఆర్మ్ రౌండ్ ని 3 తో డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్, పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందన 3 తో డివైడ్ చేసుకుంటే 5.5. ఈ 5.5కి మార్కింగ్ వేసాను ఇలాగా, ఒకటి హారిజంటల్, ఒకటి నిలువు, నిలువు ఒకటి హారిజంటల్, నిలువు ఒకటి అడ్డం ఒకటి, 2 గీతలు పడతాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ నిలువు గీత వచ్చేసి లిటిల్ బిట్ క్రాస్ గా తీయాలి. ఇది స్ట్రైట్, ఇది స్ట్రైట్ అయితే లిటిల్ బిట్ క్రాస్ తీయాలన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ నుంచి హారిజంటల్ లైన్ స్ట్రైట్ గానే తీయాలి, ఎక్స్ట్రాగా తీయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ తర్వాత ఈ హారిజంటల్ గా తీసినటువంటి ఈ లైనే మనకి చెస్ట్ లైన్ అవుతుంది. ఈ ఎండ్ లైన్ ఉంది కదా, ఇదే వెస్ట్ లైన్ అవుతుంది. సో చెస్ట్ లైన్, వెస్ట్ లైన్ రెండు కూడా ఇక్కడ మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 35, వెస్ట్ వచ్చేసి 34. అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి. అండ్ 34 + 2
35 + 2 ఇలా రాసుకుంటున్నాం కదా, ఈ +2 యాడ్ చేసుకుంటాం బాడీలో అండ్ డివైడెడ్ బై 4, ఇక్కడ కూడా డివైడెడ్ బై 4. సో దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ ఈ ఫార్ములా ప్రకారంగా ఇక్కడ 37 అంటే 9:15. అవునా? ఇక్కడ వచ్చేసి 34 + 2 36 అంటే 9. అవునా? ఈ 9 ఇంచీలకి మళ్ళీ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది గుర్తుందిగా? ఎందుకని? డాట్స్ కోసం. రైట్, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ డాట్స్ కోసం ఇలాగా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా. అండ్ ఇక్కడ నుంచి కరువు తీయాలి. ఈ కరువు లైన్ తీయకపోయినా కూడా బ్యాక్ పార్ట్ అనేది పైకి లెగిసినట్టుగా వస్తది. ఓకే. ఇదిగోండి ఈ కరువు లైన్ ప్రకారంగా మొత్తం ఈ లైన్ మొత్తం చూసుకుంటే పైన 9 ఇంచీలుంది. సో పైన 9:15 ఇంచీలుంది. కింద 9 ఇంచీలుంది. మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ దీనికి యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అక్కడ ఎంత అవుతుంది ఇది కింద వైపు ఉన్నది? ఈ 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకున్నాం. ఈ 1 ఇంచ్‌తో కలిపితే పైన 9:15 ఉంది. కిందన 10 ఇంచీలుంది. సో నేనేం చెప్తాన్నా ప్రతి ఒక్క వీడియోలో కూడా బ్యాక్ పార్ట్‌లో మీరు పైన కింద ఈక్వల్‌గా పెడితేనే మీకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తుంది. రైట్. ఎందుకని? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాగా తీస్తే బ్లౌజ్ అనేది నడుము దగ్గర లెగిసిపోతది. సేమ్ పెట్టకూడదు. సారీ, సేమ్ పెట్టొచ్చు, ఈక్వల్‌గా పెట్టొచ్చు. లేదు అనుకుంటే నడుము పార్ట్ కొద్దిగా తగ్గించొచ్చు. అంతే తప్ప ఇక్కడ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ. సో పైనుంచి కిందకి ఇలాగ షేప్ వి షేప్ వంకరగా వెళ్ళకూడదు. క్రాస్ ఎక్కువ వెళ్ళకూడదు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే పైనుంచి కిందకి ఈక్వల్‌గా తగ్గించేస్తున్నా. మరి తగ్గిస్తే సరిపోతుందా అనేది చాలా మంది డౌట్. యెస్, తగ్గిస్తే సరిపోదు. కానీ ఇదే తగ్గించిన లెవెల్‌ని ఫ్రంట్ పార్ట్‌లో కలుపుకోవచ్చు. అంటే షేప్ బెల్ట్ దగ్గర. అలా ఎదర భాగం ఎడ్ చేసుకోవచ్చు. ఎదర భాగం పెద్దది పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? కప్పు సైజ్ కూడా పెద్దది కావాలి. సో కప్ సైజ్ ఎటు పెంచుతాము? దాంతో పాటు షేప్ బెల్ట్ కూడా పొడవు అక్కడ పెంచితే ఇక్కడ తగ్గించుకున్న లెవెల్ అక్కడ కవర్ అయిపోతుంది. అంతే తప్ప ఊరికి ముందే ఇక్కడ ఎక్కువ పెట్టేసామనుకోండి, ఇక్కడ ఫిట్టింగ్ అనేది రాదు. అదొకటి చూసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ అంతా ఖర్చు. ఎగ్జాక్ట్‌గా ఒక స్కేలు. అండ్ ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్‌లో కరెక్ట్‌గా 1 ఇంచీలో ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుంటాము. ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ నేనెప్పుడు కూడా ఫస్టే చెప్పేస్తా మీకు. లేట్‌గా చెప్పడానికి కారణం రీజన్ ఒకటుంది. ఏంటా రీజన్ అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ బాడీ ఎక్కువున్నప్పుడు హ్యాండ్స్ సన్నగా ఉంటాయి. హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకి బాడీ సన్నగా ఉంటది. అంటే సన్నగా ఉండడం కాదు, చెస్ట్ తక్కువుంటది. ఈ మెన్స్ స్ట్రక్చర్ లాగా ఉంటదనమాట. ఇవి 2 బాడీ మెజర్‌మెంట్ అంటే బాడీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక్కడ ఏమవుతుంది? హెవీ చెస్ట్. సో ఫ్రంట్ ఒక బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం కూడా వీళ్ళకి చెస్ట్ పార్ట్ దగ్గర స్టోర్ అవుతుంది. కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటది. కొంతమందికి సీట్ ఎక్కువ ఉంటది. కొంతమందికి హ్యాండ్స్ లావుగా ఉంటాయి. సో దీనికోసమే. సో అది పెద్దగా ఇబ్బంది పెట్టేదేం కాదు గానీ, మనం బ్లౌజులు కుట్టాలి అంటే అది ఆ పాయింట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగు. అండ్ దీంతో పాటు బ్లౌజులు వేసుకునేటప్పుడు టైట్‌గా వేసుకుంటారు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటారు. మీరు ఒకే దాన్ని ఫాలో అవుతూ అందరికి సెట్ చేయాలంటే కష్టం కదా! అందుకోసమని ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ రౌండ్ ఎక్కువ తీసేస్తే ఫార్ములా ప్రకారం ఇది కరెక్టే. ఇప్పుడు మనకు కావాల్సినంత 16 ఇంచీలు. సో ఇది 16 ఇంచీలే వచ్చిందని అనుకుందాం. ఓకేనా? కానీ ఈ లెవెల్ ప్రకారంగా ఈ 35+2 ప్రకారంగా ఈ వచ్చిన దాన్ని ఒకసారి సరిచూసుకొని అవసరానికి తగ్గట్టు ఒక పాయింట్ తగ్గించుకోవాలి. ఓకేనా? ఎందుకని? హెవీ చెస్ట్, హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఈ ఆర్మ్ రౌండ్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి. హ్యాండ్స్ సన్నగా ఉన్నప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా సన్నగానే తీయాలి. రైట్. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ ఇంచి. అందరికీ తగ్గించను. ఓన్లీ హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా కొద్దిగా తగ్గించి తీసుకోవాలి. అగైన్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి కరెక్ట్‌గా 1 ఇంచి రౌండు. ఇప్పుడు మళ్ళీ కాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఖర్చుతో కలిపి కాలిక్యులేట్ చేద్దాము. ఇదిగోండి ఖర్చు లైన్ తీసుకున్నా కదా! పైన ఉన్నటువంటి ఈ ఖర్చు లైన్ దగ్గర నుంచి కరెక్ట్‌గా మనకి 16 ఇంచీల ఆర్మ్ రౌండ్ అనేది రావాలి. ఇలా చూసుకుంటే ఇంకొక పాయింట్ ఎక్కువే వచ్చింది. ఇదిగోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా 8 ఇంచీలొచ్చింది. బాడీ కలిసింది. హ్యాండ్స్ కలిసాయి. ఆర్మ్ రౌండ్ షేప్ కూడా చిన్నది. ఫార్ములా ప్రకారం ఇక్కడికుండాలి. కానీ నేను పైకి పెట్టాను. అయినా గాని ఈ స్మాల్ ఆర్మ్ రౌండ్ కావాలి. ఈ బ్లౌజ్ దాంట్లో. ఓకేనా? అండ్ దీని తర్వాత ఇక్కడ కచ్ మార్కింగ్ డాటు. అలాగే నెక్ దగ్గర
నెక్ కట్ చేయనప్పుడు ఇక్కడ ఖర్చు మార్కింగ్ డాట్ పెట్టుకోవాలి. అండ్ అలాగే డాట్స్ లెవెల్ దగ్గర ఇక్కడ కూడా ఖర్చు మార్కింగ్ డాట్. 3 ఖర్చులు పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాల్సింది స్లీవ్స్. ఓకే, క్లాత్ని అడ్జస్ట్ చేసేసాను అండ్ 4 ఫోల్డింగ్స్ వేసాను. వేసిన తర్వాత మనం స్లీవ్స్ అనేవి కట్ చేస్తాము. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్లోకి వచ్చేసి చూడండి ఇది ఎంత పొడుగుందో, హెవీ వర్క్ అండ్ చాలా బాగుంది కూడా వర్క్ కూడా. ఇది కరెక్ట్గా పైన షోల్డర్ దగ్గర నుంచి అంటే వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ని పట్టుకోండి. ఎప్పుడు కూడా సెంటరే ఇంపార్టెంట్. వర్క్ నిలబడాలి, అందంగా కనబడేలా అంటే సెంటర్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఇలా సెంటర్ పట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఈ డిజైన్ హోల్డ్ చేయాలి. డిజైన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక రౌండ్ షేప్ ఇచ్చాడు ఇక్కడ, ఆ రౌండ్ షేప్ అటు ఇటు ఒకేలాగా రావాలి. అందుకోసం అండ్ దీంతో పాటు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కూడా ఒకదాని మీదకి ఒకటి రావాలి. 3 చెప్పాను వర్క్ని హ్యాండిల్ చేయడానికి, గమనించారా? ఇక్కడ చూసుకోవాలి, ఈ రౌండ్ దగ్గర చూసుకోవాలి, ఇక్కడ సెంటర్ చూసుకోవాలి. 3 చూసుకున్న తర్వాత కాడి నుంచి ఇప్పుడు నువ్వు హైట్ కొలుచుకోవాలి. అండ్ అప్పుడే కటింగ్ కాదు. చూడండి పైన షోల్డర్ దగ్గర అంటే వర్క్ స్టార్టింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకోండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కొలత ఏంటంటే 10 ఇంచీలు. ఎందుకని వీళ్ళ కొలత కూడా తీసుకోవాలి, వర్క్ కొలతే కాదు. ఎందుకని పైన భుజం దగ్గర నుంచి మోచేయి లెవెల్ ఎక్కడ ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తుంది, ఇది ఎన్ని ఇంచీలు ఉందనేది రెండోది కొలుసుకోవాలి. రెండు ఇంపార్టెంటే. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కొలత 10 ఇంచీలు. వర్క్ ఎంత ఉందో చూసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయినా వదిలిపెట్టుకోండి, లేకపోతే మరీ కడాకడిగా కొలిస్తే కుట్టలేం కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి వర్క్ పైన 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 10.5 ఉంది. 10.5 మనకు కావాల్సింది, రైట్? సో ఈ 10.5 మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడ? లైనింగ్ పార్ట్ దగ్గర. ఫస్ట్ ఎక్స్ట్రాస్ తీసేస్తున్నాను. దీని తర్వాత 2 లైన్స్. సో ఫస్ట్ లైన్ ఏంటి? ఆ ఖర్చు కోసం. సెకండ్ లైన్ ఏంటి? షోల్డర్ దగ్గర ఖర్చు కోసం. 2 ఖర్చులు తీసేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఖర్చు లైన్స్ తర్వాత కాడి నుంచి పొడవు మనం ఎంత కొలిచాను ఇప్పుడు? 10.5. అవునా? సో 10.5 లెవెల్ కరెక్ట్ గా పెట్టేసుకోండి. 10.5. సో హైట్ ఒకటి మనకి సెట్ అయితే సరిపోతుందా? మెజర్మెంట్ ప్రకారంగా చంకడౌన్ ఎంత ఉండాలి? 10 ఇంచులు సుమారు చేతికి. 3 నుంచి 3.5 మధ్యలో కదా. సో ఇక్కడ 3.5 గానీ 3 గానీ, సో లేదు 3 నుంచి 3.5 మధ్యలో 3.5 అయినా సరే పెట్టుకోవచ్చు. సో సుమారు ఎస్టిమేషన్ ప్రకారంగా నేనైతే 3.5 పెట్టాను. ఎగ్జాక్ట్ గా లైన్ డ్రా చేశాను. ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే నష్టమేం ఉండదు. 3 నుంచి 3.5 కాకుండా 2.5, 2 లేదంటే 1.5 అలా కాకుండా 4, 5 ఇంచులు డౌన్ అలా తీయకూడదు. సో ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ కి డీప్ నెక్ లో కట్ చేస్తే ఆ చంక డౌన్ 3, 3.5 తీయాలి. లేదనుకుంటే బోట్ నెక్ లో కట్ చేస్తే 2 నుంచి 2.5 మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ దీంతో పాటు హ్యాండ్ లూజ్ మెజర్మెంట్ లో ఇచ్చిన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, సారీ 10 ఇంచెస్. 10 హాఫ్ చేస్తే 5 ఇంచెస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత పొడుగుంది? లాంగ్ గా ఉంది. సో లాంగ్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి హ్యాండ్ లూజ్ కంటే పైన ఉండేటటువంటిది పెద్దగా ఉంటది. సో సైజు ఇక్కడ నుంచి ఇలాగ హ్యాండ్ సైజ్ అనేది పైకి పెరుగుతూ వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెరుగుతూ వెళ్తుంది కదా. ఇక్కడ సుమారు ఎంత తీసా? 5 ఇంచీలు తీసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ కలుపుకుంటే 6.5. సో ఇది ఎస్టిమేషన్ నెంబరే, మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 6.5 కాడి నుంచి ఈ 5 ఇంచీలకి మార్కింగ్ వేసుకోండి. ఎందుకని ఈ ఎస్టిమేషన్ అంటే ఆమ్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ ఎక్కడ వరకు డ్రా చేసుకోవాలి అనే దానికి క్లారిటీ కోసం. అండ్ ఇలాగా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ డ్రా చేసుకునేటప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా చిన్నగా అనిపించినా పెద్దగా అనిపించినా క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో క్రాస్ చెకింగ్ ఎలా చేసుకోవాలి? అండ్ ఆర్మ్ స్లీవ్ కరెక్ట్ గా వచ్చిందా లేదు ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ సెంటర్ నుంచి ఇలా, ఓకే, స్లీవ్ అనేది ఇక్కడ నుంచి కొద్దిగా బెండ్ తీసాను మళ్ళీ ఎక్స్ట్రాగా. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా స్లీవ్ కటింగ్ ఈ మిస్టేక్ చేయొద్దు. ఇలా కిందకి వెళ్తే కిందకి వెళ్ళిన ప్రతిసారి చూడండి చంకడం తగ్గుతూ కిందకి వెళ్తుంది. అలా వెళ్ళకూడదు. సో ఇక్కడ నుంచి ఇలాగా ఈ షేప్ అనేది స్ట్రైట్ రావాలి. ఓకే, అందుకని డౌన్ క్యాల్కులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డ్రా చేసేటప్పుడు మీరు ఫస్ట్ కరెక్ట్గా పెట్టారు, హ్యాండ్ డ్రా చేసేటప్పుడు కిందకి పెట్టారు, అప్పుడు మిస్టేక్ వస్తుందండి కుట్టిన తర్వాత. ఓకేనా? అండ్ ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు, ఎందుకంటే షోల్డర్ ఖర్చు మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు కొలిచేటప్పుడు మైనస్ చేసుకోవాలి అందుకోసం. అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి మనం డ్రా చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో దీన్ని కొలుచుకుంటే మనం ముందుగా పెట్టినటువంటి ఈ ఖర్చు మార్కింగ్ డాట్ ఏది బ్యాక్ పార్ట్ లో పెట్టినటువంటి ఈ ఖర్చు లైన్,
ఇక్కడ పెట్టినటువంటి ఈ ఖర్చు లైన్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి కలిసినట్టుగా రావాలి. అలా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్. ఒకవేళ రాలేదండి, కొద్దిగా ఎక్స్ట్రాగా వెళ్ళింది, ఎక్స్ట్రాగా వెళ్తే ఇదే లైన్ లో పక్కకు డ్రా చేసుకోవడం లేదా లోపలికి డ్రా చేసుకోవడం రెండూ కూడా చేయాలి. సో ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మీరున్న సైజుకి లేదంటే మీరు తీసినటువంటి ఆమ్ రౌండ్ కి అనేది చూసుకొని అవసరమైతే పక్కకి డ్రా చేసుకోవడం లేదంటే లోపలికి డ్రా చేసుకోవడం లాంటివి అడ్జస్ట్మెంట్స్ అన్నమాట, అవి చేసుకోవాలి. దీని తర్వాత ఎగ్జాక్ట్ గా స్కేల్ అంత ఖర్చు ఇలా ఒక స్కేల్ అంత ఖర్చు తీసేసి ఇప్పుడు కటింగ్, స్లీవ్ కటింగ్. ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులు అనేసరికి మీరు ఎక్కడెక్కడ పెడతారు మార్కింగ్ డాట్స్? రెగ్యులర్ గా మనం ఎక్కడెక్కడ పెడతాం? ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఖర్చు కట్ చేసేసి ఇక్కడ పెడతాం. ఫస్ట్ వన్ కింద ఖర్చు, రెండవది సెంటర్ ఖర్చు, మూడవది ఖర్చుల దగ్గర ఖర్చు అంటున్నాను, మార్కింగ్ డాట్, సారీ మూడవది మార్కింగ్ డాట్ దగ్గర మార్కింగ్ డాటు, ఖర్చు దగ్గర మార్కింగ్ డాటు, నాలుగవది లో షేప్ దగ్గర మార్కింగ్ డాటు. సో 4 మార్కింగ్ డాట్స్ పెడతాం కదా. కానీ వర్క్ బ్లౌజుల్లో మాత్రం 5వ మార్కింగ్ డాట్ ఉంటుంది. ఎక్కడది? ఇగోండి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్ గా కిందన ఈ సెంటర్ లో పైన కిందన కూడా ఇలాగ మార్కింగ్ డాట్స్ అనేవి రెండు వైపులా పెట్టుకోవాలి. ఏంటి దీనివల్ల ఉపయోగం? వర్క్ లో ఎప్పుడూ కూడా సెంటర్ చూడాలి, లేకపోతే ఆ డిజైన్ మెలిక తిరుగుతుంది. డిజైన్ మెలిక తిరిగితే మీరు ఎంత అందంగా పెట్టి కుట్టింది వేస్ట్ అవుతుంది. సో ఫినిషింగ్ రావాలి, అట్ ద సేమ్ టైం సెంటర్ పర్ఫెక్ట్ గా రావాలి, కిందన పైన కూడా ఈక్వల్ సెంటర్ అనేది రావాలి. వర్క్ బ్లౌజుల్లో మెయిన్ గా హ్యాండ్ స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ఇదే. వర్క్ సెట్ చేసుకోవాలనుకున్న ఈ కింద బార్డర్ చూడాల్సిందే, అండ్ అలాగే ఇక్కడ మెయిన్ పార్ట్ లో కూడా మీరు ఇవి రెండు కట్ చేసుకోవాల్సిందే. ఇవ్వండి కిందన ఏదైతే సెంటర్ ఉందో ఈ కింద వైపు సెంటరు, ఈ పై వైపు సెంటరు మార్కింగ్స్ పెట్టుకొని 2 సెంటర్స్ ఈక్వల్ గా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్స్ వేసుకోవాల్సిందే. అంతే తప్ప ఎలా పడితే అలా స్టిచ్ వేస్తే సరిగ్గా రాదు. అండ్ లో షేప్ ఎంత తీయాలని చెప్పాను, ఎగ్జాక్ట్ గా 3/4 ఇంచి తీయాలి. రోజు చెప్తున్నదే కదా, అందుకని వాళ్ళు అది స్కిప్ చేసేద్దాము. చూడండి ఇక్కడ నేను ఇది కూడా స్ట్రైట్ కట్ తీస్తున్నాను. స్ట్రైట్ కట్ లో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కప్ సైజ్ నిలబడదు, అట్ ద సేమ్ టైం సాగదు. వాళ్ళ కోసం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సరిపెట్టుకోవచ్చు. అదే నేను ఇవాళ ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఇవ్వండి బ్యాక్ పార్ట్ ని తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కి తీసుకోవాల్సిన కొలతలు 3. ఎందుకని వర్క్ స్ట్రైట్ గా ఇవ్వకపోతే కనుక చక్కగా దీన్ని క్రాస్ కట్ లో పెట్టుకుంటే చాలా బాగా నిలబడుతుంది చెస్ట్ అనేది. వర్క్ స్ట్రైట్ గా ఇచ్చి వాడు మనల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇవ్వండి సేమ్ పై నుంచి కిందకి ఈ విధంగా డ్రా చేసుకుంటాము సైడ్ బాడీ లైన్. అండ్ అలాగే ఖర్చు మార్కింగ్ డాట్ హైలైట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఏదైతే లెవెల్ ఉందో దీన్ని ఇలా క్లోజ్ చేస్తే నెక్ లైన్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు పై నుంచి కిందకి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇక్కడ నెక్ వచ్చేసి 6.5, పైన షోల్డర్ దగ్గర నుంచి 6.5 సేమ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 6.5 పెట్టకూడదు, 6.5 ఉంటే 5.5 పెట్టుకోవాలి. బరువుకి సాగిపోతుంది. మీరు 5.5 పెట్టినా సరే కుట్టిన తర్వాత ఆఫ్టర్ స్టిచ్చింగ్ చెస్ట్ వెయిట్ కి క్రాస్ కటింగ్ అయితే సాగిపోతుంది. స్ట్రైట్ కట్ కదా, అందుకని సేమ్ 6.5 పెట్టేస్తున్నా, తగ్గించట్లేదు. లెక్కగా అయితే చెస్ట్ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవాలి మెడ. నెక్ డ్రా చేశాను. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నా, చేసి ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి లైన్ యాజ్ యూజువల్ పెట్టేస్తున్నా. దీంతో పాటు ఈ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందకు ఉండేటటువంటి చెస్ట్ పాయింట్, చెస్ట్ డౌన్, పైన షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసాను. ఒక 1/2 ఇంచి ఖర్చు వదిలేసి పైనుంచి కిందకి 10.5 చెస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ కిందకి 12.5 చెస్ట్ డౌన్, దీనికి ఒక 1/2 ఇంచి ఖర్చు కలుపుకుంటాం కదా. ఇలాగా ఖర్చు అనేది యాడ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఏది ఈ లైన్, ఈ ఫోల్డింగ్ గమనించారా? ఈ ఫోల్డింగ్ ఇది ఎంత ఉంది? సుమారుగా 2 ఇంచుల వరకు ఉందండి ఫోల్డింగ్, అవునా? ఈ 2 ఇంచుల ఫోల్డింగ్ ఇలాగా పక్కకు పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి సుమారుగా ఈ 2 ఇంచెస్ క్లాత్ ద్వారా ఏం చేస్తాం, నార్మల్ గా అయితే ఇక్కడ ఇలాగా లైన్ డ్రా చేస్తాం కదా. క్రాస్ కట్ లో ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్ పెట్టినప్పుడు హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా లైన్ తీసుకోవాలి. నార్మల్ గా అయితే అవసరం లేదు. నార్మల్ గా ఎందుకని అవసరం లేదు, ఏదైతే లెవెల్ సాగుతుందో ఆ సాగిన లెవెల్ సరిపోతుంది. ఇక్కడ స్ట్రైట్ కట్ లో తీసినప్పుడు చెస్ట్ బరువు ఉన్నప్పటికీ సాగదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మిస్టేక్ వస్తుంది, అంటే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, అణిగిపోయినట్టు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కొద్దిగా లెవెల్ అనేది పెంచుకోవాలి.
ఎప్పుడు తీసేది దానికంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పాయింట్ తీసుకోవాలి స్ట్రైట్ కట్ లో. అండ్ ఇలా తీసిన తర్వాత ఇదే మార్కింగ్ లైన్ ఇక్కడ స్ట్రైట్ గా తీసుకొని ఇవ్వండి. అవుట్ లైన్ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో నుంచి మనం మార్కింగ్ ఫస్ట్ ఖర్చు లైన్ హైలైట్ చేసుకుందాము. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర లో షేప్ అనేది తీసుకోవాలి. ఇది నార్మల్ రెగ్యులరే, ఎక్కువ అవసరం లేదు, తక్కువ తీయాల్సిన అవసరం కూడా లేదు. లైన్ పక్కన లైను, లైన్ కింద లైను ఇలా తీసుకుని పైన షోల్డర్ దగ్గర సెంటర్ దగ్గర నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్ లో షేప్ ఎగ్జాక్ట్ గా 3/4 ఇంచి తీసుకోవాలి. లైన్ పక్కన లైన్, లైన్ కింద లైన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్ వచ్చేసి నేను హైట్ తగ్గించలా, ఖర్చులు కూడా కలపలా. లెక్కగా అయితే హెవీ చెస్ట్ వాళ్ళకి పైకి పెట్టుకోవాలి. 6.5 ఉంది అనుకోండి, 5.5 పెట్టుకోవాలి. కానీ స్ట్రైట్ కట్ సాగదు కదా, అందుకని ఇక్కడ పైకి పెట్టవలసిన, నెక్ పైకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టీల దగ్గరకు వచ్చేసరికి నార్మల్ గా అయితే ఒక 1.5 ఇంచ్ తగ్గించుకుంటాము ఇక్కడ రెగ్యులర్ గా. చూడండి, 1.5 ఇంచ్ మనం తీసుకున్నటువంటి పొడవులో 1.5 ఇంచ్ మైనస్ చేసుకొని ఒకసారి హైట్ కొలుచుకుందాం. 4.5 నుంచి 5 ఇంచుల మధ్యలో ఉంటే ఇది సరిపోతుంది. ఇది 5.5 ఉంది, కానీ ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా ఉంచేస్తున్నా, అవసరమైతే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర నుంచి ఇది నార్మల్ గా ఇప్పుడు ఎంత పెడతాము, ఒక 1/2 ఇంచ్ పెడతాము. చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి చేసుకునే చేంజ్ ఏంటంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు కూడా పెంచుకోవచ్చు, అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. రైట్. అండ్ ఇక్కడ ఎందుకు తగ్గించుకుంటాము అంటే చెస్ట్ దగ్గర మనకి రౌండ్ షేప్ రావాలి కదా, అవునా? ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర రౌండ్ షేప్ రావాలి కదా, అందుకోసం మనం ఇక్కడ రౌండ్ షేప్ లాగా రావడం కోసం ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి, అండ్ ఇక్కడ 2 ఇంచులు తగ్గింది కదా, ఆ తగ్గిన లెవెల్ వల్ల మనం షేప్ బెల్ట్ వేస్తాం. అది మీకు నార్మల్ గా అయితే బ్లౌజ్ కటింగ్ లో అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా 2.5 లెవెల్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకని అందరికి 2.5 తీస్తారు అంటే ఇప్పుడు ఈ రెండింటి అంటే ఒక చెస్ట్ దగ్గర నుంచి ఇంకొక చెస్ట్ కి మిడిల్ లో ఉండే దూరం 5 ఇంచీలు. సో ఇక్కడ 2.5, ఇటువైపు 2.5, అందుకని 5 ఇంచీలను కాస్త హాఫ్ చేసి 2.5 తీస్తారు. ఓకేనా? 2.5 తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 నుంచి 3 ఇంచీల మధ్యలో తీయాలి. ఎందుకని? చెస్ట్ హెవీ చెస్ట్ ఆర్ లో చెస్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాము కప్ సైజ్ పెద్దది పెట్టాలి అని వాళ్ళు అడిగారు. సో అప్పర్ చెస్ట్ వచ్చేసి 35, లోయర్ చెస్ట్ 38. వీళ్ళకి హెవీ కప్ సైజ్ కావాలి కదా. సో ఈ హెవీ కప్ సైజ్ లో మనకి కావాలి అనుకున్నప్పుడు 2.5 పావుతక్కువ 3 ఇంచుల వరకు మనం ఈ కప్ సైజ్ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచీలు దగ్గర వరకు పెడుతున్నా. 3 ఇంచీలు పెట్టినప్పుడు అందులో హాఫ్ లెవెల్ అంటే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ లెవెల్ వరకు మనం సెంటర్ మార్కింగ్ డాట్ ఇలా వేసుకొని ఈ సెంటర్ మార్కింగ్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ స్ట్రైట్ గా సెంటర్ లోకి చూడాలి. ఇది 3 ఇంచీలు తీసాం కదా, ఇక్కడ నుంచి ఇది కూడా 3 ఇంచీలు వచ్చే వరకు 3 ఇంచెస్ వచ్చే వరకు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? యాక్చువల్ గా లెవెల్ కిందది కదా, సరే. అండ్ ఇలా మార్కింగ్ ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ నిలబడినట్టు రావాలి. ఇటువైపు బెండ్ అయితే కనుక ట్రయాంగిల్ షేప్ కరెక్ట్ గా రాదు. అంటే ట్రయాంగిల్ షేప్ కరెక్ట్ గా రావడం వల్ల యూజ్ ఏంటంటే చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా నిలబడుతుంది. అండ్ ఈ చెస్ట్ పాయింట్ నుంచి ఈ లో షేప్ లోపలికి ఒక డాటు, అండ్ అలాగే ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గరకు ఒక డాటు, ఇక్కడ ఒకటి. సో ఇవి 1.5 ఇంచ్ దూరంలోనే ఆగిపోవాలి. ఇది పెద్దది పెట్టారా చిన్నది పెట్టారా అన్నది కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దూరంలో ఉందా లేదా అనేదే పాయింట్. ఓకే. అండ్ ఎందుకని ఇందులో స్ట్రైట్ కటింగ్ పెట్టాను అంటే ఇది వర్క్ బ్లౌజ్ అండి, వర్క్ లో స్ట్రైట్ గా ఇచ్చాడు వర్క్ అనేది. ఇలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ కప్పు సైజును మనం పెంచాం కదా, ఇక్కడ 2.5 ఓకే. అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని కౌంట్ అంటే క్యాల్కులేట్ చేయాలి. అంటే లేదనుకుంటే లెక్క వేసుకోవాలి. ఎలా లెక్క వేసుకోవాలి? ఇక్కడ చెస్ట్ వెస్ట్ లూజ్ చూసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి 34 అండ్ డివైడెడ్ బై 4 ఇలా తీసుకొని ఇప్పుడు కౌంట్ చేయండి. ఇక్కడ 2.5, మనకు కావాల్సింది ఎంత? 8.5. అంటే ఇక్కడ నాకు ఎంత కావాలి? 6 ఇంచీల దగ్గర కావాలి. చెస్ట్ పెరిగింది, కప్పు సైజు పెంచాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెంచాలి. ఇక్కడ 2.5, ఇక్కడ 6, 8.5. ఈ మిడిల్ లో ఉన్నది కప్పు సైజు పెద్దది కావాలనుకున్నప్పుడు క్లాత్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ లెవెల్ ఇలాగా క్రాస్ వెళ్ళింది ఇది. అండ్ సేమ్ ఇదే ఖర్చు మనం పక్కకి తీసుకోవాలి. ఓకేనా? నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదులే, మీ తగినంత క్లాత్ పెట్టుకొని ఇక్కడ జాయింట్ పడకుండా ఇలా. ఓకేనా?
ఏదైతే లెవెల్ పెంచామో ఆ లెవెల్ పక్కకి జరిపి ఈ చెస్ట్ డాట్స్ కి అవసరమైనంత క్లాత్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. దీనికి తీసుకోవడానికి ఏది కౌంట్ చేసుకోవాలంటే వెస్ట్ లూజ్ కౌంట్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ 34/4 అంటే 8.5. ఇక్కడ 2.5 తీసాము. ఇక్కడ తీసాం. ఒకవేళ ఎక్కువైపోతుంది. ఇక్కడ సుమారుగా 1 ఇంచ్ మించి ఎక్కువ పెంచకూడదు. ఎక్కువగా పెంచితే జారిపోతదనమాట. ఎక్కువ క్రాస్ ఇస్తే నిలబడదు. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచినే పెట్టా. ఎక్కువ పెట్టలా. అలాంటప్పుడు ఒకేసారి ఇక్కడే తీసేస్తే దీనివల్ల యూజ్ ఉండదు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పా. రెగ్యులర్‌గా తీసుకునే పావించి కంటే ఇంకొక పావించి ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు హెవీ చెస్ట్ వాళ్ళకి అని. ఎందుకని? ఇక్కడ ఎక్కువగా మనం పెంచేసామనుకోండి ఒకేసారి, అప్పుడేమవుతుంది అంటే ఎక్కువ నడుము జారిపోద్దనమాట. మనకు కావాల్సిన గ్రిప్పు, ఫిట్టింగ్ అనేది రాదు. అందుకోసం ఈ హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి కప్పు సైజు పెంచాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ కూడా కలుపుకోవాలి. మిగతా వాళ్ళకి కలపకూడదు. చూడండి 5 మార్కింగ్ డాట్స్ పెట్టాను. 1, 2, 3 షేప్ డాట్స్ దగ్గర 2 పెడతా. 3 పెట్టను. అండ్ ఖర్చుల మార్కింగ్ దగ్గర 1 డాట్ మార్కింగ్ డాట్ అండ్ ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర సపోర్టింగ్ డాట్స్ దగ్గర మార్కింగ్ డాట్స్. ఇక్కడ లో షేప్ దగ్గర మార్కింగ్ డాట్. సో ఇలాగా 5 మార్కింగ్ డాట్ ఫ్రంట్ పార్ట్ లో ఖచ్చితంగా వచ్చి చూడాలి. అంటే ఉండేలాగా చూసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసి మనకి ఎక్స్‌ట్రా ఈ క్లాత్‌లు మిగులుతాయి కదా! ఇక్కడలో మీరు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ఇలా లాంగ్ బార్‌గా ఉండే క్లాత్‌లోనే మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేయగలుగుతారు. షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలి. సో 14 minus 12.5 ఎంత? 1.5 రిమైనింగ్ అవునా? సో మినిమమ్ 1.5 మనం షేప్ డాట్ పెడితే నిలబడదు. షేప్ బెల్ట్ పెడితే నిలబడదు. సుమారు ఒక 2 ఇంచుల షేప్ బెల్ట్ అయినా సరే ఉండాలి. అలా ఉంటేనే నీకు కనీసం ఆ చెస్ట్ బరువుకి ఇది అణిగిపోయినా, ఒకవేళ తగ్గినా, కిందకి జారినా అన్ని రకాలుగా కూడా సరిపోతుంది. 2 ఇంచుల కంటే ఇక్కడ రిజల్ట్ ఎంతొచ్చింది? తక్కువొచ్చింది. అంటే 1.5 వచ్చింది. మరి ఇలా 1.5 వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా ఒక 1/2 ఇంచి పెంచొచ్చు. పెంచడం వల్ల నష్టం ఏమీ రాదు. ఎందుకని రాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కట్ చేసింది స్ట్రెయిట్ కట్టు. రెండోదేంటంటే ఇప్పుడు నీకు ఎక్కువ తక్కువలొచ్చాయి అనుకుందాం. అలాంటప్పుడు నువ్వెక్కడ సరి చేసుకోవాలి? హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఈ చెస్ట్ పార్ట్ అనేది కొద్దిగా కిందకే ఉంటది బరువుకి. కానీ దానివల్ల ప్రాబ్లమ్ రాదు. ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంటే కిందకొచ్చినా ఇక్కడ ప్రాబ్లమ్ రాదు. మరెక్కడొస్తది? ఇక్కడొస్తది ప్రాబ్లమ్. అవునా? ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇంచీలు తీసావు. ఇక్కడ 1.5 ఇక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ. సో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువొచ్చేసింది అనుకున్నప్పుడు, ఇక్కడ నుంచి ఈ లెవెల్ కొద్దిగా తగ్గించి నువ్వు షేప్ బెల్ట్ అటాచ్ చేసేస్తే, అంటే డాట్స్ దగ్గర నుంచి ఈ లెవెల్ కొద్దిగా తగ్గించేసి, ఈ షేప్ బెల్ట్ పెంచిన లెవెల్‌ని యాడ్ చేసుకుంటే, నీకు డాట్స్ దగ్గర ఇబ్బంది రాదు. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇబ్బంది రాదు. అలాగే ఇప్పుడు 2 ఇంచులు అనుకుందాం. 34 ఎంత? 8.5. ఈ 8.5ని నేనిక్కడ 10 ఇంచీలుగా మార్కింగ్ వేస్తాను. ఎందుకంటే 8.5కి ఎంత కలపాలి? 10 ఇంచెస్ కలపాలి కదా! సో ఇక్కడ 8.5 ప్లస్ 1.5 టోటల్ 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్‌కి మార్కింగ్ వేసి అండ్ ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 10 ఇంచుల దాంట్లోనే మనకి ఏంటది? ఇది షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కింద వైపు ఖర్చు పావించి. ఈ కింద వైపు పావించి ఖర్చు తీసుకుంటాం బారుగా. అవునా? అండ్ ఇక్కడ సైడ్ ఖర్చుల వైపు మనం తీసుకునేటటువంటి 2 ఇంచీలు తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచీలు. అవునా? అండ్ ఉక్సుల పట్టి, కాజాల పట్టి వైపు ఇక్కడ ఎంతైతే తీస్తామో ఇక్కడ ఎక్స్‌ట్రాగా పెట్టుకోవాలి. సో ఎంత అవుతుందప్పుడు? 2.5. రైట్. ఇక్కడ నుంచి ఇది స్ట్రెయిట్‌గా ఇలా తీసుకొని, ఇక్కడ ఈ స్టార్టింగ్ ఈ 2.5 ఫ్రంట్ పార్ట్‌లో ఎలాగైతే 2.5లో రౌండ్ షేప్ పెట్టామో, ఇక్కడ కూడా సేమ్ అలాగే రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న లైన్ కాస్త ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి షేప్ బెల్ట్‌లో. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెవెల్ ఇలా క్రాస్‌గా పెట్టుకుంటాము. ఈ క్రాస్ 2 క్రాస్‌లు కూడా మెయింటైన్ చేయండి. స్టిచ్చింగ్ బాగా వస్తది. కాకపోతే మీరు చూడడానికి ఏమి అనిపించదు. వేసుకుంటే గుడ్ రిజల్ట్ ఉంటది. అండ్ దీనికి ఖర్చులు కూడా యాడ్ చేసుకోవాలి మనం. మనం ఇలా కొలుచుకున్న దానికి ఒక 1/2 ఇంచ్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ కలిపి అటాచ్ చేయడానికి కావాల్సిన ఖర్చు అండ్ అలాగే కిందన డాట్స్ షేప్ బెల్ట్ లోడింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు 2 కూడా ఖర్చులు యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ 2.5 మనం కరెక్ట్‌గా పెట్టుకొని దీనికి ఎగ్జాక్ట్‌గా ఖర్చు యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు. ఖర్చులతో కలిపి నువ్వు కౌంట్ చేయొద్దు ఎప్పుడు కూడా షేప్ బెల్ట్‌ని. ఖర్చులు కాకుండానే కౌంట్ చేసుకో. ఒకవేళ 2 ఇంచుల కంటే తక్కువ ఉంటే మినిమమ్ 2 ఇంచుల షేప్ బెల్ట్ అయినా ఉండేలా చూసుకో. మరిప్పుడు మీ డౌట్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్‌లోను, ఫ్రంట్ పార్ట్‌లోను మనకి సెట్ అవ్వదు కదా! ఇక్కడ చూడండి.
ఈ బ్యాక్ పార్ట్ లో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ సైడ్ మెయిన్ కలవాలి. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలా కప్ సైజ్ దగ్గర, ముఖ్యంగా హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి. అదే నేను ఇందాక నుంచి చెప్తున్న పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కలిపి సుమారు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఎక్కువ అయిపోయింది, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అయిపోయింది అనుకుంటే కనుక ఈ లెవెల్ ఎంతైతే ఎక్కువ అవుతుందో ఆ లెవెల్ ఇక్కడ ముందు షేప్ బెల్ట్ అటాచ్ చేయకుండానే ఇలా కొద్దిగా క్రాస్ తీసేయాలి. కనిపిస్తుందా? ఇది చిన్నది కట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీయాలి. ఇదిగోండి ఇలా నేను చిన్నదే తీసాను మీకు చూపించడం కోసం. ఫ్రంట్ పార్ట్ లో ఏదైతే లెవెల్ ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలి? ఈ డాట్స్ తర్వాత దాటిన కాడ నుంచి ఈ సైడ్ కి వెళ్లే క్లాత్ లో మాత్రమే కట్ చేసుకోవాలి. మీకు బ్లౌజ్ అనేది ఎక్కడ జాయింట్ వేస్తారు? ఫ్రంట్ బ్యాక్ ఈ సైడ్సే కదా. సో ఈ సైడ్స్ మెయిన్ గా పర్ఫెక్ట్ గా సరిపోతే ఈ సెంటర్ లో ఉన్నటువంటి చెస్ట్ దగ్గర పార్ట్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. సరే, ఈ వీడియోని ఎంతతో క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.